చూడండి, వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వచ్చి వాక్యానుసారంగా నడవని వారి జీవితాలు ఎక్కడ కట్టబడుతున్నాయి అంటే ఇసుక మీద కట్టబడుతున్నాయి. ఇసుక మీద కట్టబడుతున్నప్పుడు ఈ ఎండాకాలం అంతా బాగానే ఉంటుంది. ఆ ఇల్లు, ఈ ఎండాకాలం అంతా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు బాగానే ఉంటుంది. ఒక్కసారి వర్షం వచ్చిందంటే, వరదలు వచ్చాయంటే ఆ ఇసుక ఏమైపోద్ది? నెమ్మదిగా. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు రేవు పోలవరం వెళ్తే, ఒక సంవత్సరం క్రితం వెళ్ళి మరలా 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఇసుక కొన్నిసార్లు ముందుకెళ్తుంది, కొన్నిసార్లు వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఆ వర్షము, ఆ యొక్క సముద్రపు నీరు ఆ యొక్క ఇసుకని ఏం చేస్తుంది? అటు తోస్తుంది, ఇటు తోస్తుంది. అంటే ఇసుక ఏమైపోతుంది? అటు ఇటు చల్లా చెదిరైపోతుంది, స్థిరంగా ఒక చోట నిలబడదు. కానీ దానిలో ఉన్నటువంటి బండరాలు ఉంటాయి చూడండి, ఆ బండరాలు మాత్రం అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని విని, అబ్బా చాలా బాగుందండి, చాలా మంచి వర్తమానం చెప్పారండి, ఈ వర్తమానం నిజంగా నా ఆత్మీయ జీవితంలో ఇటువంటి వర్తమానం కావాలి అని నేను కోరుకుంటున్నానండి అని ఇక్కడేదో విన్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆ గడప దగ్గరికి వెళ్ళే వరకు అనుకుని ఆ మాటలు అక్కడే మనం మర్చిపోయి మరలా రేపటికి యథావిధిగా మన జీవితం ఉంటే, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే, మరలా రేపు సాయంత్రం మరలా వాక్యం విన్న తర్వాత నిజంగా నిజమే, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలాగ రోజు కూడా వాక్యాన్ని విని అప్పటికప్పుడే మరలా మర్చిపోతుంటే గనక